సార్ మీరు రజాకరణ్ సినిమా ఆల్రెడీ ఇంకొక రాబోయే కొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది. కానీ ఇదే సినిమా హిస్టరీగా తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ హిస్టరీనే సినిమాగా తీసుకోవడానికి కారణం ఏంటి? అదే కదా. అంటే ఇప్పుడు సినిమా చేయాలనుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల కథలు, కమర్షియల్ స్టోరీస్ ఇవన్నీ వస్తాయి. అన్ని రకాల స్టోరీస్ తయారు చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు కాన్సెప్ట్ల మీద, మంచి మంచి కంటెంట్ల మీద, హిస్టరీస్ మీద దాన్ని నడుస్తుంది. సో అలాంటి సినిమా తీస్తే ఏంటంటే రెగ్యులర్ ఉండదు, ఒక రెగ్యులర్ సినిమాలాగా ఉండదు. కాబట్టి ఏంటంటే కొత్త ఆలోచనలాగా ఉంటుంది. సరే అలా ఆలోచిస్తున్న టైంలో మన హిస్టరీనే ఉంది కదా, ఎవరు టచ్ చేయని హిస్టరీ, చాలా పెద్ద హిస్టరీ, జనాలకి పాఠ్య పుస్తకాల్లో కూడా గుర్తు చేయని హిస్టరీ, గుర్తు చేయాల్సిన అవసరం ఉండి కూడా. కాబట్టి అలాంటి హిస్టరీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే మా హిస్టరీ, మా నల్గొండ, మాది నల్గొండ జిల్లా. యాక్చువల్లీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, చిట్యాల మా సొంతూరు. బట్ పెరిగిందంతా నల్గొండ జిల్లా చిట్యాల్లో, అది ఉత్తటూరు, మా రామన్నపేట మండలం ఉత్తటూరు మా సొంతూరు. పెరిగిందంతా చిట్యాల్లో, నల్గొండలో, తర్వాత హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న హిస్టరీ కాబట్టి ఇది తీయొచ్చు కదా, ఎక్కడో ఎందుకు ఎదగాల్సిన అవసరం ఉందని అనిపించింది మా ప్రొడ్యూసర్ గారికి నాకు. సో ఆ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాంటి హిస్టరీని తీసుకోవాలంటే చాలామందికి భయపడతారు. కానీ మీరు ప్రధానంగా దీని గురించి ఏం కసరత్తు చేశారు వెనకాల? అంటే భయపడాల్సిన అవసరం లేదు. హిస్టరీ గురించి చెప్పినప్పుడు జరగంది చెప్తే, ఏదో కావాలని క్రియేట్ చేసి చెప్తే, ఊహించి చెప్తే భయపడాలి. కానీ జరిగిన హిస్టరీ, జరిగిన పోరాటం, బ్రతుకు తెరువు కోసం జరిగిన పోరాటం ఇది చెప్తే భయపడాల్సిన అవసరమే ఉంది. కాబట్టి నేను ఎక్కడ కూడా భయపడాలన్న ఆలోచన ఏ క్షణాన రాలేదు నాకు. ఇప్పుడు కూడా భయం లేదు. ఇప్పుడు కూడా భయం లేదు. కానీ దీని వెనకాల అప్పటి హిస్టరీ అయినా సరే, రజాకార్ల విషయంలో జరిగిందైనా సరే, మెయిన్గా చూసుకుంటే మత కలహాలపైన, మతం మారడం పైన, హిందూ దేవాలయాలపైన ధ్వంసం, హిందువులపైన ధ్వంసం, వీటిపైన ఉంది. అంటే ఈ సినిమాలో కూడా మీరు తీసుకున్న కోణం అదే ఉండొచ్చా? అది కొంత భాగమే. ఆ రాజు అధికారంలో ఉన్నప్పుడు, రజాకార వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామాల్లో, హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయి, ఆ అరాచకాలని ఎదుర్కోవడం కోసం ఎలాంటి పోరాటాలు జరిగినాయి, తర్వాత ఆ ప్రాంతానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఇది కాన్సెప్ట్. ఇందులో ఇప్పుడు మీరు చెప్పినట్టు మత మార్పిడిలో ఉండొచ్చు, మత గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఒక మతమే కాదుగా, వాళ్ళు విముక్తి కోసం పోరాటం చేశారు. విముక్తి పోరాటం ఉంటుంది. హిస్టరీ ఇది, హిస్టరీ యాజ్ ఇట్ ఈస్. చెప్తున్నారు కదా, మత గొడవ కానే కాదు, అధికారానికి అమాయకత్వానికి మధ్య జరిగిన గొడవ ఇది. ఆ అధికారాన్ని ఏ మతమైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన ట్రైలర్లో, ట్రేజర్లో చూసుకున్నట్టయితే బ్రాహ్మణులకి కొంతమందికి యజ్ఞోపితగా ఉన్నది చాలా పవిత్రమైనది, చాలా ఇంపార్టెంట్ అయింది. దానిపైన ఒక మాట రిలీజ్ చేయడం జరిగింది. దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమవచ్చు? అది జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే భారత్కి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాలేదో, ఇక్కడ ప్రజలు స్వతంత్రం కావాలి, మేము కూడా భారత్లో కలవాలని కోరుకుంటున్నప్పుడు ఇక్కడికి రాజుకు మాత్రం భారత్లో కలవాలని లేదు. సొంత రాజ్యంగా తుర్కిస్తాన్ అనే పేరుతో ఉండాలని ఉంది. తుర్కిస్తాన్ పేరు. సో కాబట్టి ఏం చేశాడంటే భారత్ దగ్గర నుంచి ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. 1 ఇయర్ యథాతథ స్థితి. ఈ 1 ఇయర్ తర్వాత ఇక్కడున్న ప్రజలు, హైదరాబాద్ సంస్థలో ఉన్న ప్రజలు భారత్ కావాలంటే భారత్లో కలవాలి, లేదు ఈ రాజ్యమే కావాలి, ఈ రాజే కావాలంటే ఉండాలి. ఇది దాని ఒప్పందం. కానీ ఇక్కడున్న ప్రజలు 88% హిందువులు. అవును. ముస్లిం పాలన ఎందుకు కావాలనుకుంటారు? ఎందుకు కావాలి అనుకోకూడదు అంటే, మంచి అడగవచ్చు మీరు, మంచి చేస్తే కావాలనుకోవచ్చు కదా. అతను కూడా బ్రిటిష్ వ్యవస్థతో కలిసి, బ్రిటిష్ వ్యవస్థ, రాచరిక వ్యవస్థ కలిసి ఇక్కడ పన్నులు వసూలు చేశారు, కష్టాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. కాబట్టి అవన్నీ భరించున్నారు ఇక్కడ ఆల్రెడీ. కొత్తగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే కాదు, ముందు కూడా భరించే విముక్తి కోసం ఆరాటపడుతున్నారు. అక్కడ పక్కకు ఫ్రీడమ్ వచ్చి ఇక్కడ రానప్పుడు కావాలనుకుంటారు. కాబట్టి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏమైంది, 1 ఇయర్ తర్వాత కూడా ఫెయిల్ అయిపోతారు. ఇతను ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తన మాట వినాలి. ఎవరైతే తింటారు? వాళ్ళ మతస్థులు అయితే తింటారు. కాబట్టి మత మార్పిడి చేద్దాం. చేయని వాళ్ళని ఏం చేయాలి? బలవంతంగా చేపియాలి. ఆ బలవంతంగా చేపించిన దృశ్యమే మీరు చెప్పారు. అంటే మెయిన్ టార్గెట్ అప్పుడు చూసుకున్నట్టయితే వాస్తవాలు ఇప్పటికి కూడా ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయి. మెయిన్గా బ్రాహ్మణులు గుళ్ళపైన దాడులు, నిధులను తవ్వి ఆ గుళ్ళలో తవ్వి ఆ నిధులను తీసి
పంపించిన వాస్తవాలు కొన్ని హిస్టరీస్ ఉన్నాయి ఇప్పటికి లైబ్రరీస్లో మనం వెతికితే దొరుకుతాయి. ఇలాంటి ఏమైనా మీరు తీయడం జరిగిందా? నిజంగా ఒక్కొక్క క్వశ్చన్తో నా సినిమా లీక్ చేస్తున్నా. సో అదే చెప్తున్నాను, ఇక్కడ జరిగిన అరాచకాలు అన్నీ ఉంటాయి. ఇది ఉంటుందా అది ఉంటుందా అంటే నేను క్లారిటీ ఇవ్వలేను, కానీ ఇక్కడ జరిగిన అరాచకాలు అన్నీ ఉంటాయి, దాని మీద జరిగిన పోరాటం అన్ని రకాలుగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా అనే పదం ఏంటంటే కొందరు అడగొచ్చు మీలాంటి ఒకరే చేశారా పోరాటం, సో అండ్ సో ఆర్య సమాజం చేసిందా, అదే అడుగుదాం. అందరూ చేశారు. ఇక్కడ నాకు పోరాటం ముఖ్యం తప్ప పోరాటం చేయించిన పార్టీలు కాదు, నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు పార్టీ కథ కాదు. ఇప్పుడు కొందరు అనుకుంటున్నాడు బీజేపీ కథ అంతకన్నా కాదు. అప్పుడు బీజేపీ లేనే లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ ఉంది, స్టేట్ కాంగ్రెస్ ఉంది, పార్టిసిపేట్ చేసింది, లేదు స్ట్రాంగ్ గా ఉంది, ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఆయన ఆ టైంలో ఉన్న నాయకులు ఉన్నారు, మొన్నదాకా బతుకున్న కొండా లక్ష్మణ బాపూజీ గారు అందులో పోరాటం చేసిన స్టేట్ కాంగ్రెస్ నాయకుడే ఉన్నారు. సరే, ఇలా తీసుకుంటే దీని వెనకాల స్వాతంత్రం కోసం పోరాడిన, మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు వేల మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ కోసం, రజాకారు కోసం పోరాడిన వాళ్ళు ఇక్కడ పర్టికులర్గా ఉన్న సెంట్రల్ నుంచి పోరాడిన వాళ్ళు కొంతమంది తక్కువ మంది అయితే, తెలంగాణలో ఉన్న చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను ఎవరెవరిని ఎంతమందిని ఎలా తీసుకోవడం జరిగింది, తీసుకున్నారా? అదే ఇప్పుడు ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇది తెలంగాణ పోరాటం కాదు, అండర్లైన్ తెలంగాణ పోరాటం అస్సలు కాదు. హైదరాబాద్ సంస్థానంలో విముక్తి కోసం జరిగిన పోరాటం. ఓకే. ఆ సంస్థానంలో తెలంగాణ ఉంది, సగం మహారాష్ట్ర ఉంది, సగం కర్ణాటక ఉంది. కాబట్టి ఒక తెలంగాణ పోరాటం అనేది కరెక్ట్ కాదు, ఒక విముక్తి పోరాటం. ఒకటి ఎవరెవరు ఉన్నారు అంటే ఇది ఒక సముద్రం, ఈ పోరాటం అనేది ఒక సముద్రం. అప్పటికి సేతువార్ అనేది సృష్టించబడలేదు, ఓకే. అయితే ఈ 16 జిల్లాల్లో గ్రామాన పోరాటాలు జరిగినాయి. గ్రామానికి నాయకులు పుట్టుకొచ్చారు, ప్రజలు కూడా పోరాటం చేశారు, ఎవరికి వాళ్ళు స్వతహాగా వచ్చి పోరాటం చేశారు. కాబట్టి ఇంత పెద్ద చరిత్రని చూపించడం, ఒక 2.5 గంటలు చూపించడం కష్టం, చాలా కష్టం. కాబట్టి ఏంటంటే నేను తీసుకున్న కథ ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, మాకు రాలేదు, మాకు కావాలి, ఇదే లైన్ నేను తీసుకున్నాను. అయితే ఏంటంటే ఈ లైన్కి అప్పుడు నాకు ఏమి ఇన్సర్ట్ అవుతూ నాకు ప్లేయర్ రన్ అవుద్దు, చాలా ఉండొచ్చు ఇక్కడ కూడా మన ఇన్సిడెంట్స్. ఆ ప్లేయర్ రన్ అయ్యేంత వరకే నేను తీసుకున్నాను. అందులో వచ్చిన నాయకులు వాళ్ళు వీళ్ళు, కొన్ని నేను ఫ్లాష్ బ్యాక్ కూడా లేదు, అవసరం ఉండి కొన్ని మాంటేజ్ షాట్స్ కూడా అవసరం ఉండి 1947 కంటే ముందు కూడా కొన్ని జరిగినాయి, అవి కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లాగా ఇన్సర్ట్ చేయడం జరిగింది. అట్లా నేను కొంతమంది నాయకుల్ని నిజంగా అదే చెప్తున్నాను కదా, నేను మొన్న కూడా ఎక్కడ చెప్పా, చాలా మంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే మీరు కొంతమంది అంటున్నారు కాబట్టి, ఇప్పుడు చాకలైలమ్మ లాంటి వాళ్ళు, కొంతమంది ఇంకా రకరకాలుగా మన తెలంగాణలో పోరాడిన వాళ్ళు, కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి పోరాడిన వాళ్ళు, మన బార్డర్లో పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా ఏరియా వాళ్ళు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటరు, అప్పుడు మా వాళ్ళు ప్రాణాలు పొడగొట్టారు, కానీ సినిమాలో చూపించచ్చు కదా, అడగొచ్చు కదా, అడిగితే వాళ్ళకి సంబంధం. అదే అంటే ఇప్పుడు నేను మన పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఆ 1 వీక్లో 10 మెంబర్స్ కలిశారు నన్ను. ఓకే, 10 మెంబర్స్ కలిశారు. మరి ఒక అమ్మాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే అక్కడ జాబ్ చేస్తుందా, ఎలా తెలిసింది, మన అడ్రస్ తెలిసింది, వెతుక్కుంటూ వచ్చింది. మా తాతయ్య కూడా ఫైటర్ సార్, ఇలా ఫైట్ చేశాడు అని టోటల్గా ఆ అమ్మాయి అప్పటి అన్ని ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఒక బుక్ చేసి పెట్టింది. అమ్మాయి మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టింది, చూపించాలి. అంటే ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది, అనౌన్స్ చేస్తున్నాను, మా తాతయ్య కూడా ఇన్సర్ట్ చేస్తారు. అట్లా తర్వాత అట్లా 2-3 పేరు చెప్తే తెలిసే వాళ్ళు, నేను కావాలి పేరు చెప్పట్లేదు, మన హిస్టరీ. ఫోన్ చేసిన వాళ్ళలో కొందరు ఉంది, కొందరు లేదు. నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే లేని వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది, అవుతారు కూడా. ఎందుకంటే ఎంతో వందల మంది దీనికోసం, వేల మంది ఉన్నారు, వేల గ్రామాలు, 100 గ్రామాలు ఉన్నాయి, తిరగబడిన గ్రామాలు, ఇంకోటి తగలబడ్డ గ్రామాలు, ధ్వంసానికి గురైన గ్రామాలు, ప్రాణాలు కోల్పోయిన మంది ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అందరికి న్యాయం చేయలేవు, వాళ్ళకి క్షమాపణ చెప్పడం తప్ప. నన్ను క్షమించండి, నాకున్న అవకాశంలో ఉడతా భక్తిగా నా హిస్టరీని కొంత చూపించగలిగాను. కాబట్టి అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తానంటే, ఇక్కడ ఉన్న నా సినిమాలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్లు మీ తాతయ్య, అంతే తప్ప అందరినీ పెడితే నేను 10 సినిమాలు చేస్తాను, 10 సినిమాలు చేసినా న్యాయం చేయలేకపోతుంది. అది జరిగింది. మొన్న మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు మంత్రి గారు అయినా సరే దీని మీద స్పందించడం జరిగింది. ఒక సినిమా గురించి ఒక రాజకీయ నాయకులు స్పందించేది చాలా తక్కువ. అలాంటి సందర్భంలో కేటీఆర్ గారు స్పందించి ఒక మాట అనడం జరిగింది. మీరు దీని గురించి ఇది అది జస్ట్ రాజకీయం, అది నిజం కాదు. వాళ్లకు ఆ టైంకి ఒక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావచ్చు, ఇంకోదైనా కావచ్చు, అది రాజకీయంగా మాట్లాడిన మాట తప్ప సినిమాటిక్గా మాట్లాడిన మాట కాదు. కాబట్టి దాన్ని నేను అప్పుడే పట్టించుకోలేదు, జస్ట్ రాజకీయం అంతే. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు, దాన్ని పట్టించుకుంటే హిస్టరీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి హిస్టరీ కూడా తెలుసు, వాళ్ళకి హిస్టరీ తెలుసు. అదే కేటీఆర్ గారికి
వాళ్ళ తాతయ్య ఇందులో ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ అని తనే సందర్భాల్లో ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. బట్ ఇంత తెలుసు, నిజం తెలుసు. కొందరు ఏమంటారు, ఓకే గతం గతహ ఇప్పుడు ఎందుకు అంటారు. ఎప్పుడైనా గతం గతహ అంటే చరిత్రనే అవసరం లేదు, చరిత్ర పుస్తకాలే అవసరం లేదు, చరిత్ర పాఠ్యాంశాలే అవసరం లేదు, ఆ పీరియడే అవసరం లేదు. క్లాస్ రూమ్లో చరిత్ర అవసరం, చరిత్ర తెలుసుకోవడం అవసరం, ఆ చరిత్రలోని మంచిని గుర్తించడం అవసరం, ఆ చరిత్రలో జరిగిన చెడు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం అవసరం. అది నేను చెప్పాను. సార్ మీ సినిమాలో ఎక్కడెక్కడ ఈ లొకేషన్స్ తీసుకోవడం జరిగింది, ఎలాంటి ప్రదేశాలు తీసుకోవడం జరిగింది అంటే అలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సందర్భాల్లో. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లైవ్ లొకేషన్స్కి వెళ్దామని బాగా ట్రై చేసినాం. అన్ని చోట్ల 1947 కల్చర్ ఎందుకు ఉంటుంది, ఉండదు, మొత్తం మారిపోయింది. అప్పుడేంటి పెంకుటిన్లు, పూరు గుడిసెలు, అంతవరకే. గుడిసెలే అంతే. 90% గుడిసెలు, ఎక్కడో చిన్న పెంకుటిన్లు, పెంకుటిల్లు, అది కుమ్మరి పెంకు అంటారు, అవును, గుండ్రంగం పెంకు, కుమ్మరి అంతవరకు. అలా ఎక్కడ లేవు. ఇప్పుడు మినిమం ఒక 2 స్లాబ్ వేసుకోవడం, ఆ పక్కకు చిన్న పెంకులు లాగడం లేదా రేకులు లాగడం, ఇట్లా ఉన్నాయి. ఎక్కడ కుదరదు. తర్వాత కరెంట్ తీగలు ఉన్నాయి, సిమెంట్ రోడ్స్ ఉంటాయి, సిసి రోడ్స్ పడ్డాయి. కాబట్టి దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా కుదరదని చెప్పేసి మొత్తం ఫిలిం సిటీకి షిఫ్ట్ అయ్యి ఫిలిం సిటీకి షిఫ్ట్ అయ్యి మేము ఏ ఊరు అనుకున్నాము ఆ ఊరు సెట్ వేసుకుంటూ వెళ్ళిపోయాం. సెట్ వేసుకున్నారు మీరు. అట్లా 5 ఊర్లు వేసాం. దానివల్ల బడ్జెట్ టోటల్ వేరియేషన్ వచ్చేసింది. లైవ్గా ఉన్న దగ్గరికి షూటింగ్ చేయడం వేరు. 5 ఊర్లు సెట్స్ వేసాం. ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ కోసం ఆ ఊరు వేయాల్సిందే కదా. అట్లా 5 ఊర్లు సెట్స్ వేయాల్సి వచ్చింది. మొత్తం దాదాపు 90% ఫిలిం సిటీలోనే షూటింగ్. 90% అన్ని సెట్స్ ఫిలిం సిటీలోనే, అన్ని రకాల సెట్స్ కూడా. మీరు చూసిన ట్రైలర్లో ఉన్న సెట్స్ అన్ని కూడా ఫిలిం సిటీలోనే. మహల్ కోసం, ప్యాలెస్ కోసం మైసూర్ వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్ లో చేసాము. ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్, కొన్ని కొండలు, గుట్టలు ఇలాంటివి కావాల్సి ఉంది. ఈ భువనగిరి దగ్గర కొంచెం అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళాం. ఇంతే, బయట ఇంకెక్కడ చేయలేదు. మీ సినిమాలో మన తెలంగాణకు సంబంధించిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, వాటిని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది? అదే కథలో భాగంగా వచ్చిన కొన్ని గ్రామాలని, ఆ గ్రామాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకున్నాం, ఆ గ్రామాలు కొన్ని చెప్పాము. నేను ఏం చేశానంటే వీలైనంత వరకు, అంటే నాకు అవకాశం ఉన్నంత వరకు, అది కూడా మళ్ళీ సినిమా కథ 10% అవసరం ఉంది అనుకుంటా, ఇంకొక 10-20% ఊర్ల పేర్లు గుర్తు చేయడానికి, ప్రాంతాల పేర్లు గుర్తు చేయడానికి, అక్కడి పరిస్థితిని గుర్తు చేయడానికి కొంచెం ప్రయత్నించాను. దానివల్ల ఏమవుతుందంటే, ఒక ఉదాహరణకు మీ ఊరి పేరు తక్కువ వచ్చింది, మా ఊరి పేరు కూడా వినిపించింది. నిన్నెక్కడో నేను వాట్సాప్లో చూసా, అదే మన యాంకర్ సత్యన్న వాళ్ళ గ్రూప్లో ఏదో పెట్టాడు, నాకు పంపి, రజాకార్ ఇది మా ఊరి కథ, నేను ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను ఏదో పెట్టారు. వాళ్ళ ఊరేంటో నాకు తెలియదు, అది పెట్టింది ఎవరో నాకు తెలియదు, ఆ గ్రూప్లో వస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇది మా ఊర్లో కూడా జరిగింది అనుకుంటారు. నా టైం బాగుండి ఆయన ఏ ఊరు అనుకుంటున్నాడు, ఆ ఊరి పేరు నేను పలుకుంటే అతనికి ఇంకా కరెక్ట్ అయిపోతుంది. పలకలేదనుకో మా ఊర్లో కూడా ఇలా జరిగింది అని కరెక్ట్ అవుతుంది. ఆ ఇష్యూ సమస్య తెలుసు కాబట్టి అట్లా నేను కొంత ట్రై చేశాను. చెప్పాను కదా, మహాసముద్రంలో ఒక స్పూన్ వాటర్కి ఇంకొక స్పూన్ వాటర్ ఎత్తగలం, అంతే తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి. స్పూన్ వాటర్ ఇప్పుడు నేను తీసుకుంది.